సంవత్సరానికి ఒకసారి తహసీల్దారు జమాబందీ చేసినప్పుడు పట్టా చేసేయచ్చు. రిజిస్ట్రేషన్ కాగితం ఉంటున్నామో ఎంక్వైరీ ఏం అవసరం లేదు, కాగితం ఆధారంగా పట్టా అయిపోతుంది. రిజిస్ట్రేషన్ కాకపోతే ఊళ్ళో ఎంక్వైరీ చేసి పంచనామా రిపోర్ట్ ఆధారంగా పట్టా చేయొచ్చు. కానీ మనం ఉమ్మడి రాష్ట్రంలో 1971 చట్టం చేసుకున్నాము, అది 89 నుంచి అమల్లోకి వచ్చింది. దాంట్లో నిబంధన ఏంటంటే మీరు భూమి కొనుక్కుంటే రిజిస్టర్ కాగితం ఉంటేనే పాస్బుక్ వస్తుంది, లేకపోతే రాదు. దానివల్ల తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మంది పట్టాలు వచ్చే అవకాశం లేకపోతే మొట్టమొదటిసారి అప్పటి ప్రభుత్వం సెక్షన్ 5 కొత్తగా చేర్చి తహసీల్దార్లకు అధికారాలు ఇచ్చింది. ఎవరన్నా చిన్న సన్నకారు రైతులు గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూమిని 89 కంటే ముందు కొని ఉండి ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా అప్లై చేసుకుంటే రెగ్యులరైజ్ చేయవచ్చు. తహసీల్దార్ ఒక సర్టిఫికేట్ ఇస్తారు, దాన్ని 13B అంటారు. 13B సర్టిఫికేట్ వస్తే ఈ డాక్యుమెంట్ కి రిజిస్టర్ డాక్యుమెంట్ ఉన్న వాల్యూ వచ్చేస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే 89 నుంచి 2020 వరకు కూడా పలు దఫాలుగా దరఖాస్తు తీసుకున్నారు, చేసుకుంటూ వస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాంట్లో చేంజెస్ కూడా తీసుకొచ్చి కటాఫ్ రేట్ మార్చారు. 3 దశలుగా పరిష్కారం జరిగింది. చివరిసారిగా ధరణి వచ్చే ముందు మళ్ళొకసారి ప్రభుత్వం దరఖాస్తు తీసుకుంది. 9,24,000 దరఖాస్తులు వచ్చినాయి. ప్రాసెస్ మొదలు పెట్టక ముందే గౌరవ హైకోర్టులో ప్రజా ప్రయోజన వారికి దాఖలే హైకోర్టు స్టే ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే మీరు దరఖాస్తు తీసుకున్నారు, ఈ లోపల చట్టం మార్చారు, కొత్త చట్టంలో సాదా బైనామాలు ఏం చేయాలో చెప్పలేదు. మరి ఏ చట్టంలో ఏం లేకుండా మీరు చేయడానికి వీల్లేదని స్టే ఇస్తే ఇంతకుముందు పెద్దలు గవర్నమెంట్ గారు చెప్పినట్టుగా ధరణి కమిటీ ఏర్పాటు చేసినప్పుడు దీని మీద కీలకంగా మాట్లాడుతున్నాం. సాదా బైనామా సమస్య పరిష్కారం కావాలి అంటే చట్టం మారాలి. ఈ రోజున మీరు చూస్తున్న భూభారతి చట్టంలో సెక్షన్ 6 చాలా స్పష్టంగా సాదా బైనామాలు ఏం చేయాలో చెప్తారు. కానీ ఇది కొంత మిస్యూజ్ అవుతుంది, చేయాలని కొందరు చేయొద్దు. ఈ వాదనలు అందిపోయిన తర్వాత కేవలం పాత దరఖాస్తుకి పరిమితమైన కొత్త దరఖాస్తు పెట్టుకోవడానికి లేదు. 2020 అక్టోబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 11 మధ్యలో ఎవరైతే దరఖాస్తు పెట్టుకుని ఉన్నారో వాళ్ళ దరఖాస్తుని ఇప్పుడు ఆర్డీఓలు చేస్తారు. తహసీల్దార్ అధికారం తీసి ఆర్డీఓలకు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ చట్టం వచ్చిన మొదటి 2-3 నెలలు ఇబ్బంది ఎందుకు ఏంటంటే హైకోర్టులో స్టే ఉంది. స్టే ఎత్తేసారు కాబట్టి మొదలైంది. ఆ తర్వాత ఇబ్బంది ఏమొచ్చిందంటే మేము పెద్దలు పొదరెడ్డి గారు మేము చట్టంలో రాసడానికి భిన్నంగా రూల్స్ లో ఒక మాట వచ్చింది. అదేమైంది, అఫిడవిట్ ఇవ్వాలి అమ్మినాయన కొన్నాయన అని. ఇద్దరి వాళ్ళ ఒకరికి సరిపోతున్న గందరగోళంలో అమ్మినాయన కూడా సంతకం పెట్టి అఫిడవిట్ చేస్తామనే ఒక రూల్ ఉండటం వల్ల ఒక 20 రోజుల కింద వరకు అది ఇబ్బంది ఉంది. పెద్దలు పొదరెడ్డి గారు మేము కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అప్పుడు ఆ రూల్ ఎత్తేసారు. ఇప్పుడు ఆ రూల్ లేదు. అమ్మినాయన అఫిడవిట్ ఇవ్వాల్సిన పని లేదు. కొన్నాయన అఫిడవిట్ స్థానిక విచారణలో కనుక కొనుక్కున్న మాట వాస్తవం తేలి కొనుక్కున్నాయన కనుక భూమిలో ఉన్నట్లయితే పట్టా చేయొచ్చు. అయినా ఇది ఆ రూల్ మారే 20 రోజులు అవుతుంది. ఈ ఇబ్బంది మనం అధిగమించడానికి ఇంకొక ఇబ్బంది ఉంది. అదేంటంటే అమ్మినాయన పేరు భూభారతిలో లేకపోతే కనుక కఠిన ఇవ్వడానికి ఇబ్బందులు అవుతుంది, టెక్నికల్ ఇబ్బందులు అవుతుంది. అది సార్ కూడా చాలా సార్లు చెప్పడం కరెక్ట్ కాదు. భూభారతిలో ఎవరి పేరు ఉన్నది కరెక్ట్ పట్టించుకోవాల్సిన పని లేదు. పంచనామా మీద లింకులు కనుక ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కొంత అడ్డంకులు పోయినాయి కాబట్టి ముందుకెళ్తానుకుంటారు. మీరు కూడా ఇట్లాంటి అంశాలు ఏమైనా దృష్టికి తీసుకురండి. ఇంకేమన్నా చట్టంలో రూల్స్ మార్పులు అవసరం అయితే వాటి కోసం కూడా ప్రయత్నం చేయొచ్చు. ఇంకొక మాట చెప్తా, అప్పుడు దరఖాస్తు పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 2020లో పెట్టుకోకుండా మళ్ళీ మాకు అవకాశం ఇవ్వమన్నారు. పోయిన సంవత్సరం రెవెన్యూ సంవత్సరం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది కొత్తగా దరఖాస్తు పెట్టారు. వాటి గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంటుంది. సంక్షేమ కమిషన్ మెంబరు కేవీఎన్ రెడ్డి గారు, అదేవిధంగా మరొక కమిషన్ మెంబరు మీకందరికీ సుపరిచితుడు భూమి సునీల్ గారు. మేము ఈరోజు ఇక్కడికి రావడం ఉద్దేశం, పత్రికలు కొన్ని ఒక రైతు తనకున్న భూమి పలుమార్లు తహసీల్ ఆఫీస్ చుట్టూ తిరిగిన తర్వాత కూడా తనకు హక్కు పత్రాలు రాలేదని ఆవేదన పడి ఆత్మహత్య చేసుకున్న వార్త పత్రికలలో వచ్చినందుకు దాన్ని ఆధారంగా ఒక రిపోర్టు తెప్పించుకొని గౌరవ శాసనసభ్యులతో కూడా మాట్లాడి ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవంగా భూముల విషయంలో భూమి హక్కు రైతు ఎప్పుడు కూడా దానికి ఒక్క గుంట కూడా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండడు.
2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2017లో భూ రికార్డులను సరిచేస్తాము మేము అని ఒక కార్యక్రమం మొదలుపెట్టింది. మొదలుపెట్టి చాలా ఆదరాబాదరగా చేయడం వల్ల అనేకమైన తప్పులు జరిగినాయి. తప్పులు జరగడమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగం భూములన్నీ కూడా ఆ రికార్డులన్నీ ఒక అమెరికా కంపెనీ, అది దివాలా తీసిన కంపెనీకి మన రికార్డులన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పారు. మన రైతుల బ్యాంకు ఖాతాలు ఇచ్చిండ్రు, ఆధార్ కార్డులు వాళ్ళకి ఇచ్చిండ్రు, సర్వస్వం వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. కేటీఆర్ గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి, ఇద్దరి భాగస్వామ్యం కూడా ఉంది ఈ కంపెనీకి ఇవ్వడంలో. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అగ్రిమెంట్ పైన సంతకం చేసిండు ఆ కంపెనీతో. ఈ విషయము ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బాగా అధ్యయనం చేసి ఊరూరా తిరిగి దీంట్లో ఉన్న లోపాలన్నీ కూడా ఒక నివేదిక తయారు చేసి, అప్పట్లో గౌరవ రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండే వారికి ఒక నివేదిక ఇవ్వడం, వారు ఆ నివేదికను క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత అనేకమైన సమాచారం సేకరించి గాంధీ భవన్లో పత్రికా విలేకరుల సమక్షంలో ఒక మాట అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే ఈ ధరణి వ్యవస్థను బంగాళాఖాతంలో వేస్తాము, భూముల రికార్డులన్నీ సరిచేస్తాము అనే మాట అధికారానికి వస్తాయని రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు రైతాంగం అంతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం, కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడం, వెనువెంటనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక ధరణి కమిటీ వేసిండ్రు. దాంట్లో నేనున్నా, సునీల్ గారు ఉన్నారు, ఇంకిద్దరు రెవెన్యూ రిటైర్ అధికారులు కూడా ఉన్నారు. మేము ఆ ధరణిలో జరిగిన లోపాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఆయా డిపార్ట్మెంట్లతో మాట్లాడి అన్ని భూములు, పట్టా భూములు కానీ, ఆ రోజు ఇందిరాగాంధీ ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ కానీ, భూదాన భూములు కానీ, వక్ భూములు కానీ, ఎండోమెంట్ భూములు కానీ, అన్ని డిపార్ట్మెంట్లతో సమీక్ష చేసిన తర్వాత ఒక ప్రజెంటేషన్ సచివాలయంలో రెవెన్యూ రికార్డులలో నిష్ణాతుడైన సునీల్ గారు ఒక రిపోర్ట్ ఆ రోజు ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం, అధికారుల ముందు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ముఖ్యమంత్రి గారికి రైతాంగం అంతా కూడా చాలా ధరణిలో జరిగిన తప్పులు సరిదిద్దడానికి ఇంత తొందరగా, నా రాజకీయ జీవితంలో నేను అధికారంలో ఉన్న ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో కూడా ఉన్నా, ఏ చట్టాలైనా శాసనసభ ముందుకు వచ్చినప్పుడు చర్చించుకొని అవసరమైన మార్పులు చేసి చట్టాల రూపకంగా మారేవి. ఇంకా ఏమైనా జటిలమైన సమస్యలు ఉంటే దాన్ని పరిశీలన చేయడానికి ఒక కమిటీ ఆ రోజు వేయడం జరిగేది. అది సెలెక్ట్ కమిటీ. ఆ విధంగా జరిగిన చట్టాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ భూభారతి చట్టాన్ని సునీల్ గారి ప్రమేయంతో, వారికి ఉండే అనుభవంతో చట్టం రాయడం కానీ, వెంబడే రూల్స్ కూడా తయారు చేసిండు.
ఎప్పుడు కూడా ఒక చట్టం తయారైన తర్వాత దానికి రూల్స్ తయారు చేయడంలో సంవత్సరాలు పట్టేది. కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రూల్స్ కూడా తయారైనవి. అన్నీ అయిన తర్వాత ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజు ముఖ్యమంత్రి గారు స్వయాన రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, సంబంధిత రెవెన్యూ అధికారులందరినీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరినీ ఒక చోట చేర్చి వారికి సందేశం ఇచ్చిండు. ఇదిగో ధరణి వల్ల చాలా నష్టపోయిండు రైతులు, మీ మీద బాధ్యత ఉంది, మీరు ఈ భూభారతి చట్టం వచ్చింది, రూల్స్ కూడా వచ్చినాయి, మీకు అధికారాలు కూడా ఇవ్వబడ్డాయి. కొన్ని అధికారాలు కేంద్రీకృతమై ఉండే, ఆ అధికారాలను కూడా ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. ఆఫీసర్లకు అందరికీ సందేశం ఇచ్చిండు, మీరు తొందరగా పనిచేయండి. సంవత్సరం అయింది. అది కొంత అధికారుల నిర్లక్ష్యం కానీ ఏదైనా కొన్ని సందర్భాల్లో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. కానీ చట్టము రూల్స్ ప్రకారంగా ఆయా అధికారులు, తహసీల్దార్ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, ఇంకా అవసరమైతే సిసిఎల్ఏ కూడా సందర్భం వచ్చినప్పుడు అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇది ఇక్కడ జరిగిన ఈ ఊరు ఏ ఊరు అది చూస్తే ఆ ఊరికి పోయి ఆ కుటుంబంతో మేము ఆల్రెడీ టెలిఫోన్లతో ఆ కుటుంబం సభ్యులతో మాట్లాడినాం, ఆఫీసర్లతో కూడా మాట్లాడినాం, గౌరవ శాసనసభ్యుడితో సమాచారం సేకరించడం. మీరు కూడా ఆ ఊరికి రావాలని మేము కమిషన్ తరఫున కోరుతున్నాం. ఏదైనా ఇట్లాంటి సంఘటనలు మంచిది కాదు. మేము కమిషన్ పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రైతాంగానికి మనవి చేస్తా ఉన్నాం. ప్రతి గుంట మీకు హక్కు ఉంటే తప్పకుండా నిషేధిత జాబితాను ఒక ఆసరాగా తీసుకొని కొందరు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. నిషేధిత జాబితాని 22 ఏను రెవెన్యూలో తీసుకొచ్చిన ఒక అమెండ్మెంట్ దాన్ని వాడుకుంటున్నారు. ఇది మంచిది కాదు. వాళ్ళకు కూడా తెలుసు, రెవెన్యూ అధికారులు చట్టం తేకముందు శాసనసభలో కానీ, ప్రజల ముందు పెట్టడం కానీ, రైతుల ముందు పెట్టడం కానీ, రెవెన్యూ ఆఫీసర్లతో మాట్లాడడం కానీ, ఇవన్నీ జరిగిన తర్వాత ఇంత విస్తృతంగా జరిగిన తర్వాత చట్టం రూపకల్పన జరిగింది. ఏ చట్టం చేయలేదు. మంచి చట్టం, మంచి రూల్స్ ఉన్నాయి, మంచి అనుభవంతో చేసింది. ఇట్లాంటి సంఘటనలు జరగడానికి వీల్లేదు. అది ఎవరైనా పొరపాటు చేస్తే దానికి శిక్ష పడతారు. ఇప్పుడు మీ అందరితో కోరుతున్నాం, ముఖ్యంగా పత్రిక, అది ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సమాజంలో ఒక ప్రత్యేకమైన బాధ్యత, ప్రత్యేకమైన రోల్ ఉన్నది మీది. ఎప్పుడు కూడా ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే కానీ, చట్ట విరుద్ధంగా ఏదైనా జరిగితే కానీ వెంటనే వార్తలు రాసే సాంప్రదాయం దశాబ్దాలుగా వస్తూ ఉంది. కాబట్టి పత్రికా రంగం పైన మాకు విశ్వాసం ఉన్నది. మీరు ఈ రైతు చేసుకున్న అఘాయిత్యాన్ని మీరు పత్రికాముఖంగా బయట పెట్టడం వల్లనే ఈరోజు కమిషన్ ఇక్కడికి వచ్చింది. మీకు ధన్యవాదాలు. రాబడి ఎట్లున్నా ఈ మధ్యన ఎట్లా అయిపోయిందంటే, ఆ ఫామ్ ల్యాండ్కు లేకపోతే ప్లాట్లు చేసే భూములు, ప్లాట్లు ఏమవుతున్నాయి, గ్రామ పంచాయతీ పర్మిషన్తో కొన్ని ఉన్నాయి, హెచ్ఎండిఏ పర్మిషన్తో కొన్ని జరగాలి, కొన్ని చట్ట విరుద్ధంగా జరుగుతున్న మాట వాస్తవము. ఇవన్నిటిని కూడా
అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ప్రతి గ్రామానికి తిరిగి ప్రతి సర్వే నెంబర్లో పంట పండే భూమిని ప్లాట్లుగా మార్చడం కానీ ఫామ్ హౌజులుగా మార్చడం కానీ ఇవన్నీ మినహాయించి ఇవ్వమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ విధంగా జరగాలి కూడా. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.